ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. విశేషంగా మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అనంతరం వాళ్ళు మాతో పాటు కొంతమందికి ఇది లాంగర్ టైం చిరస్మరణీయంగా ఉండడానికి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఉద్దేశం అంతే. దీనివల్ల 10 మందికి మంచిది కావడం జరుగుతుంది. ఎందుకంటే మా జీవితంలో మేము అనుభవించాం కొన్ని ఇష్యూస్. దీన్ని కొంతమందికి ప్రికాషనరీ మెథడ్గా ఉంటుందనే ఉద్దేశం కూడా జరుగుతోంది. తెలియని వాళ్ళకు తెలియపరచాలనేది నాకు చాలా కోరిక ఇదనమాట. ఇది మనిషిని నేను కూడా ఏదో ఉద్యోగములు చేసుకుంటూ ఉండేవాడిని. మనిషికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే ఆరోగ్య సమస్యలు కానివ్వండి, చిన్న వయసులోనే అనారోగ్యాలు పాలవడం కానివ్వండి, చిన్న వయసులో చనిపోవడం కానివ్వండి, ఆ వయసు కాకుండా చనిపోవడం కానివ్వండి, ముసలితనం కాకుండా చనిపోవడం కానీ చాలా బాధేస్తూ ఉంటుంది అనమాట. ఇది మనిషికి దీర్ఘాయుష్ ఉంటే బాగుంటుందండి. ఎవరైనా మనిషి బాగున్నాడంటే, ఆయన వయోవృద్ధుడంటే వాళ్ళపైన విపరీతమైన గౌరవము, మర్యాద బాగుంటుంది అనమాట. అదే ఈ ముసలితన ముత్తైదులు అనమాట, వయోవృద్ధులు, వృద్ధాప్యము, ముత్తైదులు ఉంటే వాళ్ళు చూస్తే మనకు చాలా గౌరవం ఉంటుంది అనమాట. వాళ్ళు చూస్తే మనం వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తుంటూ ఉంటాం అనమాట. అది ఆ వృద్ధాప్యంలో వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, లేదంటే మనకు వాళ్ళపైన ఉండే గౌరవం కలుగుతుంది అనమాట. అది చూడకుండా కొంతమంది మధ్యలోనే చనిపోతూ ఉంటారు. చాలా బాధ ఇది నాకు. ఇది అందుకని బాధ కంటే కూడా ఒక సొసైటీలో ఒక ఎన్లైట్మెంట్ అనేది నాకు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. దీన్ని 10 మందికి ఉపయోగం అయితే మాకంటే ధన్యులు ఇంకెవరు లేదని మాత్రం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చివరి గ్రహం అయినటువంటి మెయిన్ గ్రహాలు 7వ గ్రహము శని గ్రహం అనమాట. శని గ్రహం అంటేనే అందరూ అల్లాడిపోతుంటారు. భయపడాల్సిన పని లేదనమాట. ఈ నాడీ జ్యోతిషంలో శని యొక్క గ్రహానికి చాలా విశిష్టమైన తత్వం ఉంది. చాలా విశిష్టమైన పొజిషన్ అనమాట శనిగ్రహానికి. ఈ శనిగ్రహము మంచి గ్రహాలతో కానీ కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు వాళ్ళకి అంతులేని ఆస్తులు, అంతులేని విద్య, విజ్ఞానము, వాళ్ళకు మంచి తెలివితేటలు అన్నీ ఇచ్చేస్తాడు అనమాట. అంతేకాకుండా ఈ పాప గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంతే పనిష్మెంట్ అనమాట. శనిగ్రహాన్ని ఇట్స్ అ పనిష్మెంట్, ఇట్స్ ఇది ఫ్యూచర్ ఇచ్చేటువంటి గ్రహం అనమాట. శనిగ్రహాన్ని మనం ఇక్కడ ఒకటి శనిగ్రహానికి సరెండర్నెస్, అంతే యాక్సెప్టెన్స్, సరెండర్నెస్ ఉంటే శనిగ్రహంతో ఆయన ఏమీ చేయడు అనమాట. శనిగ్రహం ఏదో బాగలేదంటుంటారు కొన్నిసార్లు. నా లెక్క ప్రకారం శనిగ్రహం యొక్క ఇంపాక్ట్ 1.5 year పైన ఇది ఉండదు. ఇది నోట్ చేసుకోండి. ఇది ఎవరెవరు ఏం చెప్తారు, 7 ఏళ్ళు 14 ఏళ్ళు బాగలేదు అది ఇది అంటారు. ఇట్స్ ఆల్ ట్రాష్ అంటారు నేను. శని గ్రహం యొక్క ఇంపాక్ట్ ఓన్లీ 1.5 year. నెగిటివ్ అయితే, పాజిటివ్ అయితే వితిన్ 2 years అన్నీ ఇచ్చేస్తారు అనమాట ఈ గ్రహాన్ని. అదే ఏదైనా మంచి శుభగ్రహాలతో కలిసినారనుకోండి, వాళ్ళ జీవితం 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఇచ్చేస్తాడు అనమాట ఆయన. అందుకని మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ శని గ్రహం యొక్క ఇబ్బందులు ఏమంటే కాళ్ళకు, పాదాలకు సంబంధించినవి అని మాత్రం చాలా మంది అంటుంటారు. అదొకటే కాదు, శనిగ్రహం ఏ గ్రహంతో కలిసిందనుకోండి ఆ గ్రహానికి ఆ ఇబ్బందులు వస్తున్నమాట. శనిగ్రహం బాగలేదంటే కాళ్ళలో తొందరలా విపరీతమైన తిరగాట ఉంటుంది. తిరగడము, విపరీతమైన మోకాళ్ళ నుండి కిందికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అది నొప్పులు రావడము, లేదంటే గుజ్జు అరిగిపోవడం కానివ్వండి, లేదంటే అక్కడ వీక్నెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. కాళ్ళ నొప్పులు విపరీతం ఉంటుంది అనమాట. ఇది ఒక ఇండికేషన్ అయితే. అది చంద్రునితో కలిసి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు పొట్ట సమస్య ఇష్యూస్ వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో శని ఉన్నాడు, శని గ్రహం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఈ కుంభరాశి వాళ్ళకు పొట్టకు సంబంధించిన ఇష్యూస్ అంటే గ్యాస్ట్రైస్, అజీర్ణము, తర్వాత వచ్చేసి ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకు విపరీతమైన తిరగాటము, తర్వాత వచ్చేసి వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పాలంటే లోన్లీనెస్, ఒంటరిగా కూర్చోవడము, వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచన చేయడము, ఇవంతా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఒంటరిగా కూర్చున్నారంటే వాళ్ళకు శని చంద్ర సంయోగం ఉందని అర్థం. అంటే వాళ్ళ లోపలే చంద్రుడు అంటే మనస్కారం, శని అంటే లోపల వాళ్ళకి ఏంటంటే ఒంటరిగా కూర్చోబెట్టి వాళ్ళను ఆలోచనలో కూర్చోబెట్టి ఉంటాడు అనమాట. లేదంటే ఒంటరిగా కూర్చొని తన పనులు తను ఉంటాడు అనమాట. ఎవరు మాట్లాడి చిరాకు పడడం, లేదంటే ఒంటరిగా కూర్చోవడం తను ఇష్టపడుతూ ఉంటాడు అనమాట. ఇంకా ఏంటంటే ఎవరిని నమ్మరు ఆ టైంలో వాళ్ళు.
ఈ జాతకంలో జన్మ జాతకంలో ఉన్నా కానీ లేదంటే గోచారంలో కానీ ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎవరిని నమ్మరు. ఎవరైనా ఇచ్చారంటే అది కాదండి అంటాడు. అట్లుంటుంది అనమాట ఒంటరి కూర్చోవడం. దీనికి పరిహారాలు చాలా బాగున్నాయి. వైదిక పరిహారాలు ఎంతైనా చేసుకోవచ్చు. శనిగ్రహానికి అంతులేని మనకు లక్ష్మీ ఆరాధన నుండి ప్రతి ఒక్కటి కూడా శనిగ్రహానికి ఉపయోగం అవుతుంది అనమాట. ఈ శనిగ్రహము కొన్ని గ్రహాల పైన వచ్చినప్పుడు హెడేక్స్ రావడము, లేదంటే కొన్ని గ్రహాలు వచ్చినప్పుడు ఈ ఒంటి పైన గాయాలు అవడము, ఈ పుళ్ళు రావడం ఇవంతా జరుగుతున్నారు. మానని గాయాలు అంటే లాంగ్ రన్ డిసీజెస్కు కారకత్వం అవుతుంది అన్నమాట. అక్కడ చాలా చూసుకోవాలి. అదే గురుగ్రహం పైన వచ్చిన అల్జీమర్స్ రావడం, కొన్ని గ్రహాలతో పాటు ఒకటే గ్రహాన్ని మనం దీన్ని కన్సిడర్ చేయలేము. ఇక్కడ కొన్ని గ్రహాలు వీళ్ళకి ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందో, ఎంత ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఉంటుందో, సర్టన్ ఏజ్ అయిన తర్వాత అల్జీమర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే మర్చిపోవడం అనమాట. మతి మరుపు ఉంటుంటారు. అది చాలా ఎక్కువ వస్తుంది. పెట్టిన వస్తువు మర్చిపోతూ ఉంటారు. ఇవంతా ఇండికేషన్స్ అనమాట. ఇది శనిగ్రహము ఒక పర్టికులర్ గ్రహాల పైన వచ్చినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది చూసుకోవాలి. అదే గ్రహము బుధుని పైన రావడం వల్ల పొటెన్షియల్ తగ్గిపోవడం అంతా కూడా ఉంటుందన్నమాట. ఇవంతా కూడా 2.5 years శనిగ్రహం యొక్క మూమెంట్ 2.5 years అనమాట. ఒక్కొక్క గ్రహం పైన కూడా ఆ 2.5 years అది ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే మంచి గ్రహాల పైన వచ్చింది అనుకోండి, మంచి ఫలితాలు ఇచ్చి వీళ్ళను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అనమాట. వీళ్ళను అది జరుగుతూ ఉంటుంది అనమాట. అది కొంతమందికి రాహుకేతువులు వచ్చినప్పుడు, శని రాహు పైన వచ్చినప్పుడు అనుకోండి, ఆ శని రాహుకు సంయోగం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగంలో వీళ్ళని తీసి పడేస్తారు అనమాట. అంటే కేతు సంయోగం వచ్చింది అనుకోండి, వీళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. జాబ్ వాళ్ళు వద్దనక ముందు వీళ్ళు వదిలేస్తారు అనమాట. కొంతమంది ఉన్నారు ప్రముఖులు, కొంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారు, వాళ్ళకు ఈ కేతు సంయోగం ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీని వాళ్ళు వీడరు, పార్టీ వాళ్ళు వీళ్ళని తీయరు. ఇతను రిజైన్ చేయాల్సిందే, అంతవరకు వాళ్ళు అనుభవించాల్సిందే. ఆ పరిస్థితి ఉంటుంది అనమాట. అదే రాహు సమయం ఉందని వాడి తీసి పడేస్తారు వీళ్ళను. అది కొన్ని పితృదోషాలు ఇవంతా అంటూ ఉంటాం. ఇది కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని చెప్పాను కదా, పాదాలకు సంబంధించి ఇండికేషన్స్ ఉంటుంది. ఎప్పుడు శని బాగలేదు జాతకాల్లో అంటే ఈ ఇష్యూస్ గోచారాలు ఇటువంటి పొజిషన్స్ వచ్చినప్పుడు ఇవి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంతలేని సంపద కూడా కొన్ని సమయం ఎంత నీచత్వం ఏం బాగలేదు కూడా శుభగ్రహాలు వచ్చినప్పుడు ఆ శుభ ఫలితాలు వస్తున్నాయి. కొంతమందికి సంతాన యోగం లేనప్పుడు సంతాన యోగం కూడా కలుగుతుంది అనమాట. అది చెప్పినవి 100% అదే అనమాట. ఎప్పుడు సంయోగం వస్తుందో ఆ గ్రహాల పైన 100% సంతాన యోగం ఉంటుంది అనమాట వాళ్ళకు. ఇది చూసుకోవాలి. ఇది అనవసరంగా లేనిపోని వాళ్ళు కొంతమంది మైండ్ లో డిసైడ్ అయిపోతారు అనమాట. వాళ్ళు మనకు అవ్వదు ఇది అనుకుంటూ ఉంటారు. అంత రాంగ్ అనమాట అది. అందుకని దీని పరిహారాలు, ఇది మంచి పరిహారాలు. డాక్టర్ను కలియడం మంచిదన్నమాట. ఈ గ్యాస్ట్రైటిస్ ఇటువంటి వచ్చినప్పుడు, పొట్ట సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు శనిగ్రహం యొక్క ఇంపాక్ట్ అని అనుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అది నరువు సంబంధించిన వచ్చినప్పుడు కానివ్వండి, పొటెన్షియల్ లేదంటే ఫుడ్ తీసుకోకపోవడం కానీ, అవంతా కూడా విటమిన్ డెఫిషియన్సీ ఇటువంటి ఇష్యూస్ వస్తాయన్నమాట మనిషికి. ఈ శని రాహు సంయోగాలు కానీ కేతు సంయోగాలు వచ్చినప్పుడు ఇవి ఇండికేషన్స్. ఇవి అది వచ్చినప్పుడు సరైన డాక్టర్ని కలిసి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వైదిక పరిహారాలు చేసుకుంటే సరిపోతుందని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.